మీరు ఎప్పుడైనా ఆలోచించారా? స్టాక్ మార్కెట్లో షేర్లు ఎక్కడ కొనుగోలు చేస్తారు? ఎక్కడ అమ్ముతారు? టీవీలో ఎన్ఎస్సి మరియు బిఎస్సి అని ఎందుకు చెప్తారు? అసలు ఎన్ఎస్సి అంటే ఏమిటి? బిఎస్సి అంటే ఏమిటి? ఈ రెండు లేకపోతే అసలు స్టాక్ మార్కెట్ పని చేయదా? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తెలుగు ట్రేడర్ ఉమేష్ని. ఈ వీడియోలో వెళ్ళబోయే ముందు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. స్టాక్ మార్కెట్ అనేది ఒక పెద్ద మార్కెట్, కానీ షేర్లు కొనడానికి అమ్మడానికి ఒక పెద్ద ప్లాట్ఫామ్ కావాలి. అదే స్టాక్ ఎక్స్చేంజెస్. భారతదేశంలోనే ప్రధానంగా 2 స్టాక్ ఎక్స్చేంజెస్లు ఉన్నాయి. మొదటిది ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజెస్. రెండవది బిఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజెస్. ఈ రెండు కూడా స్టాక్ మార్కెట్ గుండె లాంటిది. ముందుగా బిఎస్సి గురించి తెలుసుకుందాం. బిఎస్సి పూర్తి పేరు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇది 1875లో ప్రారంభించబడింది. ఇది భారతదేశంలోనే అత్యంత పాత స్టాక్ ఎక్స్చేంజ్. ఇది బాంబేలో ఉంది. బిఎస్సి యొక్క ప్రధాన సూచిక సెన్సెక్స్. సెన్సెక్స్లో 30 అతిపెద్ద కంపెనీలు ఉంటాయి. సెన్సెక్స్ పెరిగితే స్టాక్ మార్కెట్ పెరుగుతుందని అర్థం. అదే సెన్సెక్స్ పడిపోతే స్టాక్ మార్కెట్ బలహీనంగా ఉందని అర్థం. ఇప్పుడు ఎన్ఎస్సి గురించి తెలుసుకుందాం. ఎన్ఎస్సి పూర్తి పేరు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. 1992లో స్థాపించబడింది. ఇది 1994లో ప్రారంభమైంది. భారతదేశంలోనే అత్యధికంగా ట్రేడింగ్ జరిగేది ఎన్ఎస్సిలోనే. ఎన్ఎస్సి యొక్క ప్రధాన సూచిక నిఫ్టీ 50. నిఫ్టీ 50లో దేశంలో 50 పెద్ద కంపెనీలు ఉంటాయి. ఎక్కువ ట్రేడర్లు ఉపయోగించేది ఎన్ఎస్సినే, ఎందుకంటే ఇక్కడ లిక్విడిటీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం నిఫ్టీ మరియు సెన్సెక్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం. చాలామంది బిగినర్స్కి నిఫ్టీ మరియు సెన్సెక్స్ అనే విషయంలో చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే నిఫ్టీలో ఎన్ఎస్సి టాప్ 50 కంపెనీలు ఉంటాయి. సెన్సెక్స్లో బిఎస్సి టాప్ 30 కంపెనీలు ఉంటాయి. ఉదాహరణకి నిఫ్టీ 100 పాయింట్లు పెరిగితే ఎన్ఎస్సిలో టాప్ 50 కంపెనీలు బాగా పెరిగాయని అర్థం. అదే సెన్సెక్స్ పెరిగితే బిఎస్సిలో టాప్ 30 కంపెనీలు బాగా పెరిగాయని అర్థం. ఇంతవరకు ఈ వీడియోలో ఎన్ఎస్సి అంటే ఏమిటి, బిఎస్సి అంటే ఏమిటి, నిఫ్టీ 50 అంటే ఏమిటి, సెన్సెక్స్ అంటే ఏమిటి అని తెలుసుకున్నాం. నాకు తెలిసినంత మటుకు చాలామంది బిగినర్స్కి ఈ వీడియో చూస్తున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా వెంటనే అర్థం కావు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కూడా మీ స్థాయి నుంచి వచ్చినోడిని ఫ్రెండ్స్. నాకు కూడా మొదట వీడియోస్ చూసేటప్పుడు కానివ్వండి, నేర్చుకునేటప్పుడు కానివ్వండి, వెంటనే నాకు మైండ్లో ఎక్కలేదు ఫ్రెండ్స్. అందుకని వీడియోస్ని కానివ్వండి, మనం చేసే ప్రాక్టీస్ని కానివ్వండి, 1కి 3 సార్లు చూడడము, 1కి 3 సార్లు చేయడము చేస్తే తప్పించి మన మైండ్లో ఎక్కదు ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు ఈ విషయాలన్నీ మనం చాలా అంటే చాలా సింపుల్గా చెప్పుకోవాలంటే, ఉదాహరణకు 2 బిగ్ మాల్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్. అంటే షాపింగ్ మాల్స్ లాంటి పెద్ద పెద్ద మాల్స్ తీసుకున్నాం. అంటే ఎలా అంటే హైదరాబాద్లో సృజన మాల్స్ ఉంటాయి కదా, ఆ టైప్లో 2 మాల్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఉదాహరణకి 2 మాల్స్ తీసుకున్నాం. ఒక మాల్ పేరు వచ్చేసి ఏ అనుకోండి, ఇంకొక మాల్ పేరు వచ్చేసి బి అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు, ఆ కంపెనీ ఓనర్లు వచ్చేసి అన్ని కంపెనీలు పెట్టరు కదా, అన్ని బ్రాండ్లు కానివ్వండి, అన్నీ అంటే 1-2 కంపెనీలు ఉండవు కదా ఫ్రెండ్స్. చాలా మటుకు 1000 సంబంధించిన బ్రాండ్స్ ఉంటాయి, కంపెనీలు ఉంటాయి. ఇప్పుడు ఆ మాల్లో అన్ని రకమైన బ్రాండ్లు కంపెనీలు పెట్టరు, ప్రోడక్ట్స్ ఏం పెట్టరు కదా ఫ్రెండ్స్. వాళ్ళు కూడా రీసెర్చ్ చేసి ఏ టాప్ కంపెనీలు ఉంటాయో ఆ టాప్ ప్రోడక్ట్స్ ఒకటి పెడతారు. అలాగే స్టాక్ మార్కెట్ విషయంలో వచ్చేసరికి కూడా ఇక్కడ మాల్స్ ఎగ్జామ్ తీసుకున్నట్టే ఎన్ఎస్సి ఒక మాల్, బిఎస్ ఒక మాల్ అనుకోండి. ఇప్పుడు ఎన్ఎస్సిలో టాప్ 50 కంపెనీలు ఉంటాయి, బిఎస్సిలో టాప్ 30 కంపెనీలు ఉంటాయి. ఇప్పుడు ఎన్ఎస్సి ఇండెక్స్ వచ్చేసి నిఫ్టీ 50, అలాగే బిఎస్సి ఇండెక్స్ వచ్చేసి సెన్సెక్స్. ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ 50 అంటే ఏమిటి, సెన్సెక్స్ అంటే ఏమిటి, అలాగే మన ఎన్ఎస్సి అంటే ఏమిటి. ఇప్పుడు అనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చాలా సులభంగా అర్థమైందని. ఇప్పుడు మనం షేర్లు ఎలా కొనాలో తెలుసుకుందాం. మీరు నేరుగా వెళ్ళి ఎన్ఎస్సి లేదా బిఎస్సిలో షేర్లు కొనలేరు. మీకు ఒక స్టాక్ బ్రోకర్ అవసరం. ఉదాహరణకి ఏంజల్ వన్, అప్ స్టాక్, జిరోదా, గ్రో వంటి
అవసరం అవుతాయి. ఈ స్టాక్ బ్రోకర్ ద్వారానే మీరు షేర్లు కానివ్వండి, ట్రేడింగ్ కానివ్వండి చేయగలరు. దీనికోసం మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఎపిసోడ్ 3లో డీమ్యాట్ అకౌంట్ అంటే ఏమిటి, ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం. ఎన్ఎస్సి మరియు బీఎస్సిలో బిగినర్కి ఏది బెస్టో ఇప్పుడు తెలుసుకుందాం. బిగినర్గా ఎన్ఎస్సి లేదా బీఎస్సిని దేన్నైనా ఉపయోగించవచ్చు. ఈ రెండింటిలోనూ చాలా మటుకు కంపెనీలు లిస్టెడ్ అయి ఉంటాయి. చాలామంది ట్రేడర్స్ ఎన్ఎస్సిని ఉపయోగిస్తారు, ఎందుకంటే ఎన్ఎస్సిలో ట్రేడింగ్ వాల్యూమ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎన్ఎస్సి అంటే ఏమిటి, బీఎస్సి అంటే ఏమిటి, నిఫ్టీ 50 అంటే ఏమిటి, సెన్సెక్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం. తదుపరి వీడియోలో డీమ్యాట్ అకౌంట్ అంటే ఏమిటి, ఎలా ఓపెన్ చేయాలో ఫర్దర్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ తెలుగు ట్రేడర్ ఉమేష్ని. తదుపరి వీడియోలో కలుసుకుందాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.